ఓకే. మెదక్ జిల్లా ప్రజలందరికీ మరియు యూత్ పిల్లలకి, తల్లిదండ్రులకి అందరికి గూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నేను. ఇటీవల మీరు చూస్తున్నారు రెగ్యులర్‌గా పేపర్‌లో గానీ, మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ చాలామంది యువత ఈ సోషల్ మీడియా ద్వారా, తర్వాత యాప్స్ ద్వారా ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌కి అలవాటు పడి చాలామంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు తెలవకుండా ఇంట్లో నుంచి పైసలు తీసుకుపోయి ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పాల్గొని లక్షల లక్షల రూపాయలు కోల్పోతున్నారు. తర్వాత ఈ కొన్ని యాప్స్ ద్వారా తర్వాత ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి ఐపీఎల్ మ్యాచ్‌లయ్యేటప్పుడు గూడా తర్వాత కొన్ని యాప్స్‌లో ఈ ఈ ప్లేయింగ్ కార్డ్స్ ద్వారా గూడా ఎన్ని రకరకాల బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి. దాంట్లో ఒకసారి ముందు పిల్లలకి ఏదో పైసలొచ్చినట్టుగా జేసి, తర్వాత వాళ్ళు రెగ్యులర్‌గా మన పైసలు పోతున్నాయి చాలామంది. దాంతోటి కొంతమంది సూసైడ్ గూడా జేసుకున్నారు. మేము దీని మీద పోలీస్ డిపార్ట్‌మెంటు చాలా గట్టిగా నిఘా పెట్టినాము. ఎక్కడ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా గూడా పట్టుకొని, వాళ్ళ మీద మేము ప్రాపర్ చర్యలు తీసుకుంటున్నాము. అయినా గూడా ఏందంటే ఇది ఎవరు సెల్ ఫోన్ ద్వారా వాళ్ళు ఆడతారు గాబట్టి, సింగిల్‌గా ఇండివిడ్యువల్ గూడా ఇన్వాల్వ్ అయితారు గాబట్టి, చాలా సార్లు మాకు తెలవకపోవచ్చు ఇది. కానీ తల్లిదండ్రులు దీని మీద నిఘా పెట్టాల. మన పిల్లగాడు మన ఇంట్లోంచి పైసలేమన్నా తీసుకుపోతుండా? ఉన్న పైసలు ఎట్టా ఖర్చు పెడుతుండు? ఎప్పుడు సెల్ ఫోన్ పట్టుకొని ఉంటుండా? అని నిఘా పెట్టి వాళ్ళకేమైనా అనుమానం వస్తే ఇమ్మీడియేట్‌లీ మాకు తెలియజేస్తే, మేము వాళ్ళ మీద ఏం కేస్ పెట్టము. పట్టుకొచ్చి కౌన్సెలింగ్ చేస్తాము. తర్వాత ఏ యాప్ ద్వారా ఆడుతుండో, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యిండ్రని కూడా మనం దాని ద్వారా మనం తీయొచ్చు. ఈ విషయంలో మేము ప్రతి కాలేజీలో, ప్రతి ఏరియాలో కూడా మేము రెగ్యులర్‌గా సైబర్ క్రైమ్ మీటింగ్ పెట్టేటప్పుడు వీటన్నిటిని కూడా తెలియజెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ ఐపీఎల్ సీజన్‌లో ఏమైద్దంటే యాప్స్ ద్వారా కాకుండా కూడా సింగిల్ కూడా బెట్టింగ్ కాసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో వీళ్ళు గెలుస్తారు. ఈ ఓవర్‌లో ఇన్ని పరుగులొస్తాయి అని సింగిల్‌గా బెట్టింగ్ పెట్టుకొని చాలామంది యూత్ దీంట్లో అసలు వాళ్ళు మొత్తం ఏం చదువుకోకుండా, పని చేయకుండా ఇదే పనిలో వాళ్ళు కూర్చొని చేయడం వల్ల చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు. దాంతోటి ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను మీ అందరికి రిక్వెస్ట్ చేసేదేంటంటే ఇటువంటివి ఆపాలంటే అందరూ ఇన్వాల్వ్ కావాలి. తల్లిదండ్రులు ఇన్వాల్వ్ కావాలి, ప్రజలు ఇన్వాల్వ్ కావాలా. తర్వాత యూత్ కూడా అర్థం చేసుకోవాలా. ఎవ్వరి పైసలు అసలు రావు ఇయన్నీ. మోసం చేసి మన పైసలన్నీ పోతాయి కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో వాటికి మీరు అడిక్ట్ కాకుండా ఏదన్నా ఇప్పుడు దాకా అయినా కూడా మానుకోవాలని ఇప్పుడు దాకా. తర్వాత మీకేమన్నా నష్టం జరిగితే ఇమ్మీడియేట్‌గా మాకు చెప్తే కంప్లెయింట్ ఇచ్చినా కూడా మేము ఎఫ్ఐఆర్ చేసి ప్రాపర్‌గా యాక్షన్ తీసుకుంటున్నాము. దీని మీద హైదరాబాద్ దగ్గర నుంచి సీఐడీ కూడా సెపరేట్‌గా ఒక వింగ్ ఏర్పాటు చేసి ఈ బెట్టింగ్ దాని మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మీరు కూడా దీంట్లో భాగస్వాములై ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెన్ మీడియా పీపుల్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏది తెలిసినా కూడా మా దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే మన ఏరియా నుంచి ఈ ఈ బెట్టింగ్ మహమ్మారిని మనం తీసేయాలి. ఎందుకంటే చాలామంది పిల్లలు దీంతో నష్టపోతున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అందుకే ప్రజలందరిని రిక్వెస్ట్ చేస్తున్నా మీరందరూ ఇన్వాల్వ్ కాండి. ఇది మనం జీరో చేయాలా, ఇక్కడ లేకుండా చేయాలి దీన్ని. ఈరోజు కూడా ఇందాక టీవీలో చూసాను నేను కామారెడ్డిలో ఇద్దరు పిల్లలు చనిపోయినారు. ఈ పిల్లల్ని ఈతకని పోతున్నారు. ఆ చెరువుల్లో పాపం వాళ్ళకి ఈత రావట్లేదు. అందుకే మీరు పిల్లలు కాపాడండి. ఈత నేర్పాలి వాళ్ళకి మీరు పోయి. స్విమ్మర్స్‌ని పెట్టుకొని లేదంటే మీరు దగ్గరుండి నేర్పండి. ఈత రాకపోవడం వల్ల ఎందుకంటే కాలేజ్ అయిపోయింది, స్కూల్స్ అయిపోయినాయి అన్నీ కాగానే ఇమ్మీడియేట్‌లీ ఎండాకాలం ఏం చేస్తారంటే పోయి నీళ్ళల్లో వాళ్ళు స్నానం చేయడానికి పోయి ఆడ లోతెంతో తెలవదు. వాళ్ళకి స్విమ్మింగ్ రాదు. దాంతోటి చాలామంది ఈ సంవత్సరమే మన ఏరియాలో ఇప్పటికి ఒక నలుగురు, 5 పిల్లలు చనిపోయినారు. ఇది కంట్రోల్ చేయాలంటే అందరూ ఇన్వాల్వ్ కావాలి. పిల్లలు ఈత నేర్పాల్సిందే. తర్వాత వాళ్ళు ఇండివిడ్యువల్‌గా పోనీయొద్దు ఈత వచ్చేదాకా కూడా. తర్వాత ఎవరైనా ఈత వచ్చేవాళ్ళప్పుడు ఈత రానోళ్ళు పోయినా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఈ నెల మాత్రం చాలామంది అప్రమత్తంగా ఉండి పిల్లల్ని అన్నెసరీ నీళ్ళలో పోనీయకుండా పోయినా కూడా ప్రాపర్ భద్రత తీసుకోవాలని కోరుతున్నాను.